రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్తోంది. పెండింగ్ దరఖాస్తులకు లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక కొత్త రేషన్ కార్డుదారులకు వచ్చే నెల అంటే మే నెల కోటా కూడా ప్రస్తుతం రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇది మే నెల. సో మే నెల కోటా రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పెండింగ్ దరఖాస్తులకు సంబంధించి 20% మేర క్లియర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే దాదాపు 2,81,00,000 కుటుంబాలకు 90 లక్షల రేషన్ కార్డుల ద్వారా ఈ సరుకులు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక పెండింగ్ దరఖాస్తులను దాదాపుగా 20% పరిష్కరించినట్టు తెలుస్తుంది. కొత్త రేషన్ కార్డులకు మే నెల కోటా కేటాయించినారు. సో ఇది నిరంతర ప్రక్రియగా చెప్తున్నారు రేషన్ కార్డుల జారీ. అలాగే రేషన్ కార్డు లేని వారికి త్వరలోనే పరిష్కారం దొరుకుతుందంటూ ప్రభుత్వం చెప్తుంది. మా ప్రతినిధి శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, కొత్త రేషన్ కార్డులకు అంటే లైన్ క్లియర్ అంటున్నారు. పెండింగ్ దరఖాస్తులు ప్రస్తుతం ఎన్ని పరిష్కరించారు? అంటే ఎంతమంది అప్లై చేశారు? ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, రేషన్ కార్డుల కోసం ఎదుర్కొంటున్నటువంటి వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారని చెప్పుకోవచ్చు. ఎన్నో ఏళ్ల నుంచి రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరీక్షిస్తున్న వారందరికీ కూడా మోక్షం లభించిందని చెప్పొచ్చు రామ్దాస్. ఈ పాత రేషన్ కార్డులో కొత్త సభ్యులు చేసే ప్రక్రియ మొదలైంది. ఇప్పటి వరకు రేషన్ కార్డులో అవసరం లేని సభ్యులను తొలగించడం కొనసాగుతుండగా తాజాగా కొత్త సభ్యులను చేర్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. దాంతో తెలంగాణ పౌర సరఫరాల శాఖ రేషన్ కార్డులో కొత్త సభ్యుల చేరిక కోసం దరఖాస్తులు పరిశీలించింది. సో ఇప్పటి వరకు రేషన్ కార్డులో సభ్యులు తొలగింపు కొనసాగుతుండగా తాజాగా కొత్త సభ్యుల చేరిక ఆప్షన్ కు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో దరఖాస్తు పరిశీలించి కొత్త సభ్యులను అధికారులు ఆమోదిస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ అయినప్పటికీ 7 ఏళ్ల వయసు దాటినటువంటి వారికి మాత్రమే రేషన్ సరుకులు ఇవ్వనట్లుగా తెలుస్తోంది. పెండింగ్ దరఖాస్తులు 20% మేర పరిష్కరించి వాటికి సైతం మే నెల రేషన్ కోటాను పౌర సరఫరా శాఖ కేటాయించింది. మిగతా దరఖాస్తుల్ని ఆన్లైన్ ద్వారా పరిశీలించి ఒక్కొక్కటిగా ఆమోదించే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పటికే తెలంగాణలో 2,81,00,000 కుటుంబాల దాదాపు 90 లక్షల మేర ఉన్నాయి. కానీ రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ చేయకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో, అటు ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ కార్డుల లేక ఉచిత వైద్యం సైతం చేయించుకోలేకపోతున్నారు. సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రేషన్ కార్డులపై కదలిక వచ్చింది. రేషన్ కార్డుల జారీలో జాతీయంగా జారీలో జరుగుతున్నటువంటి దరఖాస్తుల పరిశీలన కొనసాగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇక ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రేషన్ కార్డులో కొత్తగా సభ్యులు చివరి కోసం దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. సో ఉమ్మడి కుటుంబాలు వేరే 2-3 కుటుంబాలుగా విడిపోయిన కుటుంబాలలో కొత్త వ్యక్తి పుట్టినా ప్రత్యేక రేషన్ కార్డులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అంటూ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తున్నప్పటికీ తమకు ఇంకా రేషన్ కార్డు జారీ కావాలంటూ దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలనలో భాగంగా తీసుకున్న దరఖాస్తులు, జనవరి నెలలో గ్రామ సభలో వచ్చిన దరఖాస్తులు, ఆపై మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తును పౌర సరఫరా శాఖ పరిశీలించి ఆమోదిస్తుంది. కొందరు ఒకే రేషన్ కార్డు కోసం 3-4 దరఖాస్తులు ఇచ్చినట్టుగా అధికారులు తెలిపారు. అందువల్ల రేషన్ కార్డుల జారీలో జాప్యం జరుగుతుందంటూ ఇక ఇటీవల ఆమోదం పొందిన రేషన్ కార్డులకు మే నెల కోటా కేటాయించినట్లు అధికారులు తెలిపారు. రామ్దాస్, మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్ కారణంగా రేషన్ కార్డుల జారీలో జాప్యం జరుగుతుందంటూ నేతలు చెప్తున్నారు. కానీ ఏడాదిన్నర గడిచిన కొత్త రేషన్ కార్డులు తమ చేతికి మాత్రం రాలేదంటూ ప్రజలు ఇక ఆవేదన వ్యక్తం చేస్తూ రేషన్ కార్డును 2 రకాలుగా జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డిసైడ్ అని తెలుస్తుంది. ఒకటి బిలో పావర్టీ, ఇంకోటి అబో పావర్టీకి సంబంధించి, అదే ఒకటి నిరుపేద కుటుంబాలు, కొంత ఉన్నత వర్గాలకు సంబంధించి 2 రేషన్ కార్డులు అయితే రాబోతా ఉన్నాయి. సో ఈ 2 రేషన్ కార్డులకు సంబంధించి మనకైతే కొంత అప్డేట్ అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో కొత్త రేషన్ కార్డుల మంజూరీకి సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్తోంది. పెండింగ్ దరఖాస్తులకు లైన్ క్లియర్ అయింది. ఇంకా 20% మేర పరిష్కరించినట్టుగా తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డుదారులకు మే నెల కోటా కూడా కేటాయించినట్టుగా సమాచారం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.